మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. మీ దగ్గరికి ఎవరు వచ్చినా కానీ తప్పనిసరిగా పెద్ద పెద్ద వాళ్ళు వస్తుంటారు మీ దగ్గరికి. మీరు తులసి ఆ మాల వేస్తారు మెడలో. అలాగే మీ చేతికి ఒక రుద్రాక్షతో కూడిన ఇది ఉంటుంది. వాటిలో ఉన్న పవర్ ఏంటి? వాటిలో ఉన్న సైన్స్ ఏంటి? ప్రత్యేకత ఏంటి? ఈ దృష్టిలో ప్రతిదీ బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధి అంటారు. మీకు 2 శ్లోకాలు చెప్తాను ప్రత్యేకంగా. ఈ శ్లోకానికి ఏమిటంటే యజ్ఞపాత్రము బ్రహ్మము, హోమద్రవ్యము బ్రహ్మము, అగ్ని బ్రహ్మము, హోమము చేసేవాడు బ్రహ్మము, బ్రహ్మ కర్మ సమాధి చేత పొందదగు బ్రహ్మము కూడా తలంచవలేను. అంటే బాటమ్ లైన్ ఆఫ్ ది శ్లోకం ఈజ్ సృష్టిలో ప్రతి వస్తువు, ప్రతి విషయము బ్రహ్మ పదార్థమే. అంటే అన్నిటిని బ్రహ్మం అంటే పరబ్రహ్మం, పరబ్రహ్మం అంటే పరమాత్మ, ప్రతిదీ పరమాత్మ అంశే అని అర్థం. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి వేటిల్లో సమధికంగా ఉండి ఒక పవర్ఫుల్గా కనిపిస్తున్నాడో అదంతా విభూతి యోగంలో చెప్పాడు. ఇందులో ఉన్న అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత. అలాగే ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహం. రాక్షసులలో ప్రహ్లాదుడు, గణకులలో కాలము, పక్షులలో గరుత్మంతుడు, మృగములలో సింహము, నదులలో గంగ, సృష్టుల ఆది మధ్యాంతాలు, ఈ లిస్ట్ అంతా చెప్తూ మునులలో వేదవ్యాసుడు, పాండవులలో అర్జున నువ్వు నేనే అన్నాడు. అంటే వాళ్ళకి శ్రేష్ఠులు, పరమశ్రేష్ఠులు. అలాంటి వాటిల్లో దీనికి మీనింగ్ ఇదేదో చాదస్తామనో లేకపోతే దాని ఏదో మనం మూఢంగా నమ్మేశామనో కాదు మహాత్మా. ఇది నాకు 12, 13, 14 ముఖాల రుద్రాక్షలు ఉంటాయి. ఈ ఆధ్యాత్మిక బలాన్ని చేకూర్చి మన ముందుకు తీసుకువెళ్ళేవి. ఖచ్చితంగా వీటిని నమ్ముతాను. వీటిల్లో ఒరిజినల్స్, డూప్లికేట్స్ అలా ఉంటాయనుకో, అది వేరే. ఇవి నమ్మకాలు కాదు, ఇవి నిజాలు. ఈ నిజాలు అనేవి దీన్ని రుద్రాక్ష అంటారు కదా. అది ధరించే ఆలోచన పరమేశ్వరుడు అనుగ్రహం లేకపోతే మీకు అసలు ధరించాలనే ఆలోచన రాదు. రాకపోగా మీకు ఏమనిపిస్తుంది అంటే ఏమిటో ఇవన్నీ పిచ్చివన్నీ వేసుకుని తిరుగుతున్నాడు అనిపిస్తుంది. అంటే ఇవి మీరు వేసుకున్న తర్వాత మీరు పొందిన తేడా అనుభవం ఏమైనా ఉందా? డెఫినెట్గా ఉంది. ఈ వేసుకోకముందు నేను భగవద్గీతలోకి వచ్చాను. భగవద్గీతలోకి నాకు చాలా వేవరింగ్గా ఉండేది. అసలు ఎందుకు వచ్చాను ఇందులోకి? ఎవరో నిజానికి దీనికి ఏమి కారణం ఏం లేదు స్వామి. నేను సినిమా పాటలు పాడుతూ ఆ డబ్బు సంపాదించుకుంటూ ఈ ప్రపంచ దేశాలన్నీ తిరుగుతూ ఘంటసాల గారి పాటల్లో నేను మాస్టర్, అందులో సందేహం లేదు. ఘంటసాల గారిని ప్రస్తావించాం కాబట్టి ఒక శ్లోకం పాడుకుని మధురమైన గాత్రం ద్వారా పద్య పఠనంలో ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చి అప్పటిదాకా స్టేజీ మీద ఉండే నాటకాల పద్యాలు ఇవి గంటల తరబడి సాగుతాయి అనుకునే స్థితి నుంచి దాన్ని ప్రిసైజ్ చేసి లలితం చేసి మీకు తెనాలి రామకృష్ణలో పద్యాలు స్తుతిమతి అయిన ఆంధ్రకవి ధూర్జటి పల్కులకేలగల్గెనో అతులిత మాధురీ మహిమ తెలిసెన్ భువనైక మోహనోద్ధత సుకుమారవార వనితా జనతా ఘనతాపహారి సంతత మధురాధరోదిత సుధారసధారల గ్రోలుటంజుమీ. భగవద్గీతలోకి ప్రవేశించిన తర్వాత ఈ స్థిర నిశ్చయంతో ఉండటానికి, మన కంట్రోల్ చేయడానికి, మన మీద ఆ పవర్స్ చూపించి మనం నియంత్రించేందుకు రకరకాల మార్గాల్ని మనం ఎంచుకుంటాం. అది మణిమంత్ర ఓషధయ అంటారు. మణులు, మంత్రాలు, ఓషధులు. మీకు ఫిజికల్గా ప్రాబ్లమ్స్ ఏదన్నా వస్తే మీరు మందు మింగాలి, అది ఔషధం. కానీ మీకు మనస్సుకి ఏదన్నా వస్తే మనసుకి ఔషధం లేదు. అక్కడ కూడా స్లీపింగ్ టాబ్లెట్ వేసుకుని పడుకోబెడతారు తప్ప అక్కడ దానికి ఏమీ ఇది లేదు. దాన్ని కరెక్ట్ చేయాలంటే నాకు మనసు బాగుండలేదు, ఏది చేయలేకపోతున్నాను, కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను, వేవరింగ్గా ఉంటుంది అంటే దానికి మందులు ఉండవు. దానికి ఏమిటంటే మంత్రాలు, మీకు యజ్ఞాలు, యాగాలు, ఇలాంటివన్నీ. ఇప్పుడు మననాత్ త్రాయతి ఇది మంత్ర అంటారు కదా. అవును. అంటే మననం చేసుకునే కొద్దీ అది మనల్ని రక్షించేదే మంత్రం అంటారు. ఖచ్చితంగా దానికి అంత శక్తి ఉంటుంది. మనస్సుకు ఔషధమే మంత్రం. ఖచ్చితంగా కార్యసిద్ధిని కూడా కలగజేస్తాయి. నేను అనే అహంకార మార్గంలో ఉన్నంత వరకు, ఆ సర్కిల్లో ఉన్నంత వరకు మనకి ఇవేవి రుచించవు. మనం చేస్తుంది కరెక్ట్గానే చేసాం కదా, ఎందుకు మిస్ఫైర్ అవుతోంది అనే ఆలోచనలోంచి కనుక మీరు జర్నీ చేయగలిగితే అది ఇటువైపుకు తీసుకెళ్తుంది. దీన్ని ఏమంటారంటే, ఇది జాగ్రత్తగా ఉండండి, వీటిని థర్డ్ ఫోర్స్ అంటారు. మిమ్మల్ని ఏదో రక్షించాలి, మీ నుంచి మీరు బయటికి రాలేరు.
ఉదాహరణకి మీరు తేనె చుక్క నాకుతుండగా ఒక తేనె బొట్టు కింద పడింది, మీరు మిగతా అంతా తేనె నాకే పనిలోనే ఉన్నారు. అదంతా ఆ ప్రక్రియ అంతా అయిపోయిన తర్వాత కిందకి చూస్తే దాని మీద ఆ కింద పడిన చుక్క మీద ఒక ఈగ వాలింది. అది కూడా నాకుతూనే ఉంది, కానీ బయటికి రావడానికి చేసే ప్రయత్నంలో ఫెయిల్ అవుతోంది. అది మీకు అర్థమైపోయింది, కన్ఫర్మ్డ్గా ఇది చావడం ఖాయం, కానీ తీగా చస్తుంది, ఇది బయటికి రాదు అనేది అర్థమైపోతుంది ప్రకృతికి కూడా. ఆ టైంలో అది బయటికి రాలేని టైంలో, గింజుకుంటున్న టైంలో ఇప్పుడు దాన్ని ఎవరు రక్షించాలి? మీరు సడన్గా దానికి అయ్యే రై తేనె చుక్క తీసేయండి, దాన్ని తుడవండి అన్నారు మీరు. అప్పుడు వెంటనే వాడు ఏం చేశాడంటే అందులోంచి పొలతో ఈగను బయటికి తీసి తేనె తుడిచేశాడు. ఇప్పుడు జరిగింది ఏమిటి? థర్డ్ ఫోర్స్, మూడో వాడెవడో దాని ప్రయత్నం లేకుండా, అది అడగకుండా వాడెవడో దృష్టో దాని మీద పడి అలా రక్షించబడింది. మాట్లాడుతున్నావు, ఉన్నట్టుండి కింద పడిపోయావు. అప్పుడు ఎవరో మన కెమెరామెన్లే తీసుకెళ్ళాలి, మన ఇంటి పక్కన వాళ్ళే తీసుకెళ్ళాలి. మనం చాలా చోట్ల చూస్తుంటాం, వాళ్ళు వచ్చేసరికి కొన్నిసార్లు లేట్ అయిపోతుంది, ఇంట్లోనే వెళ్ళిపోయాడు, ఇంట్లో ఎవరు లేరు, ఉన్నట్టుండి పడిపోయాడు, తలుపులు తాళం వేసింది. 3వ రోజో 4వ రోజో ఆ పక్కింటి వాళ్ళు ఎవరో చూశారు బయటికి రావట్లేదని, అప్పటికే వెళ్ళిపోయాడు. కానీ ఇంకో సందర్భాల్లో చూడండి, వాడు చేసిన పుణ్యఫలం వల్ల ఇంట్లో ఉన్నాడు, తలుపులు వేసి ఉన్నాయి, సడన్గా కింద పడిపోయాడు. కింద పడిపోగానే ఈసారి పడ్డం చాలా ఏ కొండ మీదో ఏ గాజు వాటి మీదో పడ్డాడు. పెద్ద శబ్దం వచ్చింది. ఏంటో పెద్ద శబ్దం వచ్చింది ఏంటని పక్కింటి వాళ్ళు తలుపు వెంటనే వచ్చి వాళ్ళు ఎలర్ట్ అయ్యి, ఆ టైంలో వాళ్ళ ఇంట్లో ఉండి ఎలర్ట్ అయ్యి వచ్చి తలుపు కొట్టారు. లేదు, ఏదో శబ్దం వచ్చింది, వెంటనే ఆయనకు ఫోన్ చేశారు, ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఇప్పుడు తలుపులు పాల్గొట్టారు. ఇదంతా ఏంటిది? ఈ జరిగిందంతా ఆయన ప్రయత్నం పవర్ ఖచ్చితంగా. సో అది రక్షంతి పుణ్యాని పురాకృతాని అంటే పూర్వం నువ్వు చేసిన మంచి పనుల వల్ల నీ ప్రయత్నం లేకుండానే రక్షించబడ్డావని లెక్క. అట్లా భగవద్గీత అనే మార్గంలో నేను వేవరింగ్లో ఉన్నప్పుడు నేను చేస్తుంది కరెక్టేనా, నాకేంటో తెలియట్లేదు, ఇది చేసుకుంటూ వెళుతున్నాం, ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు, ఎప్పటికి రిలీజ్ అవుతుందో తెలియదు, ధనం నా దగ్గర లేదు, ఉన్నదంతా అయిపోయింది, ఆస్తి అంతా హరించుకుపోయింది, ఇంకా ఎవరో పెడితే తప్ప ఇది పూర్తి కాదు, ఎవరిని అడగలేము. ప్రపంచంలో ఎవరైనా సరే వాళ్ళు రకరకాలుగా అందంగా అద్భుతంగా మాట్లాడి మోసం చేస్తున్న ఈ ప్రస్తుత సమాజంలో మనం చెప్తే నేను భగవద్గీత చెప్తున్నాను, రికార్డ్ చేస్తున్నానంటే అవతల వాడికి నమ్మాల్సిన అవసరం ఏమిటి? నన్ను కూడా దొంగలాగానే ట్రీట్ చేస్తాడు కదా. ఇప్పుడు ఈ దశలో నేను ఎవరిని అడగలేను కదా. ఇట్లా హ్యూమిలియేట్ అవుతున్నప్పుడు రక్షించినవి ఇవి. ఎవరో మహానుభావుడు చూస్తాడు, ఎక్కడో ఇంటర్వ్యూ చూస్తాడు, కనెక్ట్ అవుతాడు, వస్తాడు, వర్క్ అంతా చూస్తాడు. మీరు కంగారు పడకండి శాస్త్రి గారు, దీనికి నేనున్నాను. అట్లాగే ఈ నవయుగ కన్స్ట్రక్షన్స్ ఆయన తెలుగు భగవద్గీత విడుదల కావడానికి ఆ మహాత్ముడు విశ్వేశ్వరరావు గారు. ఇంకొక ఇప్పుడు ఒక ప్రధానమైన ఘట్టం ఉంది. ఇదైతే అసలు ఇంకా దారుణమైన ఒక స్థితి, అది నేను ఇప్పుడు ప్రస్తుతానికి చెప్పలేను. కానీ దీన్ని కూడా ఈ రుద్రాక్షలు అలా రక్షించుకుంటూ వచ్చాము. ఈ ఒక రుద్రాక్షలు కాదు, ఈ రుద్రాక్షలు కావచ్చు, ఒక 4-5 తులసిమాల కావచ్చు, రుద్రాక్షలు కావచ్చు, నిరంతరం భగవద్ ధ్యానం కావచ్చు. అంటే ఇవి ఎవరిచ్చారు సార్ ఇవన్నీ? ఇది నేనే. అంటే ఈ రుద్రాక్షలు కూడా ఏమిటంటే ఏది పడితే అది మీరు దొరికింది కాబట్టి ధరించుకోకూడదు. మీ జాతకాన్ని బట్టి, మీ టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ తీసుకుని మీ జాతకం వేసి, ఆ జాతకంలో నక్షత్రాలు ఏ పొజిషన్స్ ఉన్నాయో చూసి, రెండోది మీకేం కావాలో తెలుసుకుని ఏం కావాలనుకుంటున్నారో, మీరు బిజినెస్ మ్యాన్, మీ సంకల్పం, మీరు బిజినెస్ మ్యాన్ కావాలనుకుంటున్నారా, ఆధ్యాత్మిక మార్గంలో ఉండాలనుకుంటున్నారా, అశాంతిగా ఉన్నారా, ధనం కావాలా, ఇలాంటివన్నీ ఈ రెండింటికి మ్యాచ్ చేసి సూచిస్తారు. మళ్ళీ వాళ్ళు కరెక్ట్గా ఉండాలి. వాళ్ళు మళ్ళీ ఆధ్యాత్మిక వాళ్ళు ఏంటంటే ఇండోనేషియా రుద్రాక్షలని, నేపాల్ రుద్రాక్షలని ఉంటాయి. నేపాల్ రుద్రాక్షకి శక్తి ఎక్కువ, ఆ భూమి మీద పండిన రుద్రాక్షకి శక్తి అమితమైంది. అలాగే ఈ మెడలో ఇవి తులసి, అవి మీ దగ్గరకు వచ్చినప్పుడు అందరికి మెడలో నేను తులసి మాల వేస్తాను. తులసి కృష్ణుడికి సంకేతం. తులసి దళం, తులసి అయిన బృందావనం అన్నాం కదా, బృంద అంటే తులసి. అది ఏంటి సార్ దానిలో ఉన్న విశిష్టత? పవిత్రమైన ప్లాంట్స్ లో అది అతి పవిత్రమైంది. అది ఆక్సిజన్, చాలా గొప్ప ఆక్సిజన్ రిలీవరు. సో అది వేసుకుంటాం ద్వారా మనం అంటే చివరికి మన తులసి నీళ్లు, తులసి తీర్థం క్లైమాక్స్ చివరికి శ్రీకృష్ణ పరమాత్మ కూడా మీకు రుక్మిణీదేవి ఒక తులసి దళం వేయడం వల్ల ఆ భక్తితో పత్రం పుష్పం ఫలంతో ఆయన ఊరికే స్పీచెస్ ఇచ్చేవాడు కదా కృష్ణుడు. భలే మాట్లాడతాడా? భలే మాట్లాడు, అందంగా మాట్లాడు, అద్భుతంగా మాట్లాడతాడు, ఆచరణీయంగా మాట్లాడతాడు. ఏది చెప్పటం వల్ల లోకం దాన్ని అనుసరిస్తే వాడి జన్మ సార్థకం అయిపోతుందో అది మాత్రమే చెప్తాడు.